హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎఫ్జీ షూరిటీ. ఈరోజు మనోళ్ళు ఇద్దరు 1v1 ఆడబోతున్నారు అనమాట. బ్యాటిల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇద్దరైతే బాగానే ఆడతారు గైస్. ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్, నేనైతే స్పెక్టర్లోకి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడైతే మ్యాచ్ అయితే స్టార్ట్ చేసేసారు గైస్. 3, 2, 1 గేమ్ స్టార్ట్స్. ఇద్దరు కూడా మంచిగా ఆడతారు గైస్. ఇద్దరు గన్స్ తీసుకున్నారు, ఫైట్ కూడా వచ్చేసారు. ఇద్దరు మూమెంట్తో వచ్చారు గైస్. ఓరు కొడతారు. జోన్ వస్తుందిరా. జోన్ కూడా వచ్చేసింది. ఇలా ఫైటింగ్ అయితే అయిపోలేదు ఫస్ట్ రౌండ్ కూడా. ఓకే గైస్, అది హీల్ అవుతున్నాడు. ఓకే, ఓపీ షాట్. ఫస్ట్ రౌండ్ అయితే మన దీక్షిత్ అయితే గెలిచాడు అనమాట, ఒక మంచి 1 ట్యాప్తో. మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ గన్స్ తీసుకొని ఇద్దరు బ్యాటిల్లోకి వచ్చారు. ఇలా కాంటెస్ట్ బాగుంటుంది గైస్. ఇద్దరు ఈక్వల్గా ఆడతారు. ఫుల్ మ్యాప్ ఇద్దరు బాగా ఆడతారు. కస్టమ్స్ ఇద్దరు బాగా ఆడతారు. వీళ్ళు ఆడి లాస్ట్కి ఇక్కడ వరకు వచ్చింది. ఓకే, మళ్ళీ డ్యామేజ్ ఇచ్చాడు, చనిపోయాడు గైస్. ఓకే, బ్యాక్ టు బ్యాక్ 2 రౌండ్స్ మన దీక్షిత కొట్టాడు అనమాట. మళ్ళీ మోక్షిత ఏమన్నా ఫుల్ బ్యాక్ చేస్తాడా? ఓకే, ఈ వ్యూలో చూస్తున్నా నేను. బాగుంది గైస్. ఇలా కొద్దిసేపు చూసా, మళ్ళీ ఇలాగే వచ్చా. ఇద్దరు మళ్ళీ ఆడుతున్నారు. ఓపీ గైస్, మళ్ళీ దీక్షిత్ కొట్టాడు. 3-0 అని ఫుల్ డామినేషన్ ఇప్పటి వరకు అయితే దీక్షిత్ ఉంది. మోక్షిత్ ఏమన్నా మళ్ళీ గేమ్లోకి రావాలంటే ఒక 2 రౌండ్స్ అలా కొట్టాలి గైస్, బ్యాక్ టు బ్యాక్. ఒక్కొక్క రౌండ్ లాస్ట్ జోన్ వరకు ఆడుతున్నారు మా వీళ్ళు. ఓకే, ఫిస్ట్తో అయితే మోక్షిత్ కొట్టేశాడు ఈ రౌండ్. ఇలా అయితే కాదని వీళ్ళకు ఛాలెంజ్ ఇచ్చాము ఈ రౌండ్. M10 ఓన్లీ M10 వాడమని చెప్పా ఇద్దరికి. ఇద్దరు కూడా M10 అయితే పట్టుకొని వచ్చారు. అది ఇద్దరు M10 వాడుతున్నారు. ఇలా చేస్తేనన్నా ఫాస్ట్గా అయిపోతుందని నా కాన్సెప్ట్ మామ. ఓకే గైస్, ఇద్దరు మళ్ళీ ఫైటింగ్ చేస్తూనే ఉన్నారు M10తో. స్కోర్ వచ్చేసి 3-1 ఉంది. మోక్షిత్ గేమ్లో ఉండాలంటే ఈ రౌండ్ పక్కా కొట్టాలమా. అదిగోండి, మళ్ళీ 1 ట్యాప్ అయితే ఇచ్చేసాడు. ఈ రౌండ్ అయితే M590 అని చెప్పామా. అలాగే ఇద్దరు M590 పట్టుకొని అయితే ఫైట్లోకి దిగారు. మళ్ళీ స్కోర్ వచ్చేసి 3-2 అనమాట. మెల్లిగా మోక్షిత్ కూడా పుల్ బ్యాక్ చేస్తున్నాడు. ఓకే గైస్, ఇద్దరి మధ్యలో మళ్ళీ ఫైట్ నడుస్తుంది. ఓపీ గైస్, మోక్షిత్ అయితే మళ్ళీ గేమ్లోకి వచ్చాడు గైస్. స్కోర్ వచ్చేసి ఈక్వల్ 3-3. మళ్ళీ ఈ రౌండ్ SVD అని చెప్పాను. అలాగే ఇద్దరు SVD పట్టుకున్నారు. ఓకే, ఇద్దరు లోపల ఓపెన్ ఫైట్ తీసుకుంటామన్నారు. అలాగే ఇద్దరు వచ్చి ఫైటింగ్ కూడా చేస్తున్నారు గైస్. వాళ్ళు కొడతారో తెలీదు. ఇద్దరి మధ్యలో అలాగే ఫైట్ నడుస్తుంది. ఓపీ గైస్, మళ్ళీ దీక్షిత్ అయితే స్టార్ట్ చేశాడు అనమాట. మళ్ళీ ఒక హెడ్ షాట్తో మళ్ళీ లీడ్లోకి వెళ్ళిపోయాడు. ఈ రౌండ్ మళ్ళీ M188-7 అని చెప్పా. అలాగే ఇద్దరు పట్టుకొచ్చారు. మళ్ళీ అగైన్ ఫైట్. ఈ రౌండ్ ఎవరు గెలిచారు మా. ఓకే, ఇద్దరిది చాలాసేపు ఫైట్ అయ్యింది. ఓకే, కొద్దిగా డ్యామేజ్ ఇచ్చాడు. స్టక్ అయింది అనుకుంటా. ఓపీ గైస్, స్టక్ అయినా సరే ఒక 1 ట్యాప్తో మళ్ళీ లీడ్లోకి వెళ్ళిపోయాడు గైస్.
2 పాయింట్స్ లీడ్లో ఉన్నాడు. ఈసారి అయితే M500 అని చెప్పారు గైస్. మ్యాచ్ అయితే ఇంట్రెస్టింగ్గా తీసుకొస్తున్నాను. ఓపీ కొట్టాడు, 155 కొట్టాడు అనుకుంటా. ఫిస్ట్తో ట్రై చేస్తున్నాడు గైస్, బట్ తాకలేదు. ఇంకా బ్యాటిల్ బోనఫైర్ అయితే వేసాడు. కాస్త హీల్ అయి ఉంటాడు మా దీక్షిత్ వచ్చేసి. ఓపీ గైస్, అలా జంప్ షాట్ ఇచ్చాడు. మళ్ళీ మోక్షిత్ గేమ్లోకి వచ్చాడు. స్కోర్ వచ్చేసి 5-4 ఉంది. ఈ రౌండ్ మళ్ళీ డెజర్ట్ ఈగల్ అని చెప్పాను. డెజర్ట్ ఈగల్తోనే ఇద్దరు ఫైట్లోకి వచ్చారు మా. ఇద్దరు కూడా వాళ్ళ ఎఫర్ట్ ఇస్తూ అయితే ఆడుతున్నారు. డెజర్ట్ ఈగల్తో ఇద్దరు ఆడుతున్నారు గైస్. మూమెంట్ ఇచ్చుకుంటూ అయితే ఇద్దరు నేనంటే నేను అన్నట్టు. ఓపీ గైస్, మళ్ళీ దీక్షిత్ ఒక 1 ట్యాప్తో టాప్లోకి వెళ్ళిపోయాడు. అంటే ఇంకో మ్యాచ్ పాయింట్కి అయితే వెళ్ళిపోయాడు. ఈ రౌండ్ మళ్ళీ ఉడ్పేకర్ అని చెప్పాను. చెప్పినట్టే ఇద్దరు ఉడ్పేకర్ తీసుకొని వచ్చాడు గైస్. మోక్షిత్ ఇంకేమన్నా గేమ్లో ఉండాలంటే ఈ రౌండ్ పక్కా గెలవాలి గైస్, లేదంటే లాబీకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇంకా ఫిస్ట్తో డ్యామేజ్ ఇచ్చాడు, ఫిస్ట్తో కొట్టేశాడు గైస్. ఓకే, మళ్ళీ గేమ్లో ఉన్నారు ఇద్దరు కూడా. ఈసారి వచ్చేసి ఉడ్పేకర్ AC80 అని చెప్పాను నేను. ఉడ్పేకర్ కాదు, AC80 అని చెప్పా. అలాగే ఇద్దరు ఫైట్లోకి వచ్చారు. దీక్షిత్ మ్యాచ్ ఫినిష్ చేస్తాడా లేకపోతే మోక్షిత్ ఏమైనా గేమ్లోకి తీసుకొస్తాడా తెలియదు గైస్. ఇద్దరిట్లో ఏదో ఒకటి కావాలి. ఒకవేళ ఈ రౌండ్ మోక్షిత్ గెలిస్తే నెక్స్ట్ రౌండ్ వాళ్ళు ఇష్టం వచ్చిన గన్స్ తీసుకోమని చెప్దాం గైస్. ఓపీ గైస్, దీక్షిత్ అయితే కొట్టి మ్యాచ్ అయితే గెలిచేస్తాడు గైస్. ఓపీ అనమాట, ఇద్దరు చాలా బాగా ఆడారు. ఓకే గైస్, మీరంతా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.